మురుగునీటిని కట్టడి చేసేందుకు ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో మరమ్మతులు చేస్తుండగా గోడ కూలి కార్మికుడు ఇరుక్కుపోయిన సంఘటన హైదరాబాద్ పేట్ బషీర్బాగ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్ రీటైనింగ్ గోడ చుట్టూ 5గురు కార్మికులు మరమ్మతులు చేపట్టారు. పనులు చేస్తుండగా సెల్లార్లో మరోవైపు ఉన్న గోడ కూలి కార్మికులపై పడింది. ప్రమాదంలో ఓ కార్మికుడు శిథిలాల కింద పూర్తిగా ఇరుక్కుపోయాడు. వెంటనే అపార్ట్మెంట్ వాసులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనంలో పనులు చేపడుతున్న అసోసియేషన్ సభ్యులపై జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. కింద పునాది తీయడానికి వచ్చాము. పునాది తీయడానికి వస్తే ఆర్డర్ తీస్తున్నాం, సగం దాకా వచ్చాము. నేను ఆపోజిట్లో నుంచి చూస్తున్నాను. అప్పటికి ఆ గోడ ఇట్లా పడుతూ ఉన్నది. అప్పటికే మేము మా అందరికీ ఆర్డర్ చేశాను. మా వాళ్ళకి వెంటనే వాళ్ళు 3 బయటకు వచ్చేసి కానీ ఒకటి మాత్రం వాళ్ళకి మొత్తం 5 మంది వచ్చినాం సార్. మీరు ఎన్ని రోజులు వచ్చేస్తారు ఇక్కడ? ఈ రోజే వచ్చాం సార్. ఏం పని చేయడానికి వచ్చింది అసలు? కింద పునాది తీయడానికి వచ్చాం సార్. చుట్టూ బేస్మెంట్ దాని పక్కన ఉన్న గోడ గురించి సార్. వాటర్ వస్తున్నాయి మేము తీస్తుంటేనే. అటు సైడు ఖాళీ ఉన్నది. అటు గ్యాప్ సపోర్ట్ ఏం లేక మొత్తం గోడ అన్నది మొత్తం గణేష్ సార్.